చంద్రబాబు నాయుడు గారి సర్కారు 3,22,000 కోట్లతోటి రికార్డు స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం మీద ఇటు ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటే అధికార పార్టీ వాళ్ళేమో గ్రేట్ బడ్జెట్ అని కొనియాడుతూ ఉన్నారు. సరే, పార్టీలు అన్న తర్వాత వీళ్ళు బాగుందని వాళ్ళు బాగోలేదని చెప్పి మామూలే. ఈ క్రమంలో మనం గనక ఒక గ్రౌండ్ రియాలిటీ కనుక వస్తే అసలు ఆ బడ్జెట్లో కొన్ని అంశాలను కనుక తీసుకుంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను పరీక్ష పెట్టుకున్నారు. తాను కనుక ఆ పరీక్షలో ఫెయిల్ అయితే మరి కొన్ని కీలక రంగాలకు కేటాయింపుల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. తల్లికి వందనం, రైతు భరోసా ఇప్పటికే తక్కువ కేటాయింపులు చేశారు అంటే భారీ ఎత్తున లబ్ధిదారుల్లో కొత్త పెట్టబోతున్నారు అని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ తాను బడ్జెట్ రూపంలో తనకు తాను పెట్టుకున్న తన సర్కారు పెట్టుకున్న పరీక్షలో ఫెయిల్ అయితే కేటాయింపుల పరంగా ఏం చేస్తారు అన్నది బిగ్ క్వశ్చన్. 3,22,000 కోట్ల బడ్జెట్ అన్నారు, కానీ అందులో 1,05,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలోనే 1,05,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలోనే అండ్ బహిరంగ మార్కెట్ ద్వారా దగ్గర 85,000 కోట్ల రూపాయలు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకో. అప్పులే అంత అందులో. అండ్ మిగతా వాళ్ళు ఆశలు పెట్టుకున్నది ఏంటి? సరే, పన్నులు వచ్చేది ఏదో మామూలుగా ఉంటాయి. వాళ్ళు ఆశలు పెట్టుకున్నది ఏంటి? కేంద్రం నుంచి ఏమన్నా గ్రాంట్స్ వస్తాయి అని, అండ్ పన్నేతర ఆదాయం వస్తుంది అని. పన్నేతర ఆదాయం, ఈ పన్నేతర ఆదాయాన్ని మనం కనుక అందులో చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం ఎంత వచ్చిందని చూపించారు? 7,400 కోట్లు వచ్చిందని చూపించారు. ఇప్పుడు పన్నేతర ఆదాయం ఎంత వస్తుందని చెప్పి వాళ్ళు అంచనా వేసుకున్నారు. 19,200 కోట్ల రూపాయలు పన్నేతర ఆదాయం వస్తుంది అని. పాసిబుల్ అవుతుందా? పన్నేతర ఆదాయం అంటే ఏముంటుంది? భూములు అమ్మాలి, భూములు, ఇంకేముంటుంది? ఎర్రచందనం, ప్రధానంగా అంతే. మెయిన్ కీ భూములు అమ్మాలి, ఎర్రచందనం అమ్మాలి. పన్నేతర ఆదాయం అంటే అది ఒకటే రావాలి ప్రభుత్వానికి. గత ఆర్థిక సంవత్సరంలో 7,400 కోట్లు అయితే ఈసారి ఏకంగా 19,000 కోట్లకు పైగా ఎట్లా సాధ్యం? మరి ఇటువంటి అన్ని కలిపి ఉన్నాయి బడ్జెట్. ఈ అంచనాలు అందుకోలేకపోతే విచ్చలవిడి అప్పులకు కనుక ఇప్పుడే విపరీతంగా చేశారు. మళ్ళీ 1,05,000 కోట్లు అంటున్నారు. బడ్జెట్లో చూపించిందే. కేంద్రం నుంచి ఏమైనా గ్రాంట్స్ వస్తాయి అంటున్నారు. అవన్నీ సాకారం కాకపోతే ఏంటి పరిస్థితి అన్నది డెఫినెట్లీ వెరీ బిగ్ క్వశ్చన్. కీలక రంగాలకు కేటాయింపుల విషయంలో భారీగా కోతలు పడితే అప్పుడు చాలా హామీలు, చాలా పనులు మళ్ళీ హోల్లోకి వెళ్ళిపోతాయి. అందుకే అంటూ ఉన్నాను, బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే ప్రవేశపెట్టారు. భారీ అంచనాలతోనే, భారీ అప్పులతోనే, భారీ అప్పులు, భారీ అంచనాలు కలిపి. ఇప్పుడు నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్, పన్నేతర ఆదాయం 19,000 కోట్లకు పైగా. అంటే గత ఆర్థిక సంవత్సరం 7,000 కోట్లు అంటే ఈసారి దగ్గర 13,000 కోట్లు, 12,000 కోట్లకు పైగా ఎక్స్ట్రా. పాసిబుల్ అవుతుందా? ఏమో మరి. ఇవన్నీ గమనించాల్సిన అంశాలే. అది సాకారం కాకపోతే ఏంటి? కేంద్రం నుంచి కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అండ్ అదే సమయంలో రాష్ట్రానికి ఆదాయం పెరగాలి అంటే మనీ సర్క్యులేషన్ కూడా జరగాలి. మరి జనాల ద్వారా మనీ సర్క్యులేషన్ సర్కార్ ఏ విధంగా చేయగలుగుతుంది అన్నది ప్రశ్ననే. సో డెఫినెట్లీ ఈ ఆర్థిక సంవత్సరం అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి వెరీ బిగ్ టాస్క్.